హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు జెన్యూన్ అనే బుక్ గురించి చదువుకుందాం. ఈ బుక్ని ఇరోసిక్ గారు రచించడం జరిగింది. ఈ బుక్ కవర్ పేపర్ చూడగానే అర్థమవుతుంది ప్రభాస్ గారి గురించి అని. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి, నేను కూడా ప్రభాస్ గారి అభిమానిని. సో ఈ వీడియోలో ఎక్కడైనా ప్రభాస్ అంటున్నానంటే ఆయన మీద అభిమానంతో తప్ప ఆయనను అగౌరవపరచాలని కాదు. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ప్రభాస్ ఎంత మంచి నటుడో అంతకు మించి మంచి మనసున్న వ్యక్తిగా మనందరికీ తెలుసు. సో అటువంటి మంచి వ్యక్తిలోని మంచి విషయాల గురించి తెలుసుకోవడమే ఈ బుక్ యొక్క థీమ్. ఇప్పుడు ప్రభాస్లో ఉన్న మంచి లక్షణాల గురించి తెలుసుకుందాం. అసూయ లేకుండా ఉండడం, యథార్థంగా ఉండడం, ఒదిగి ఉండడం, హంబుల్నెస్తో ఉండడం, ఇగో లేకుండా ఉండడం, కృతజ్ఞతాభావంతో ఉండడం, డబ్బే ప్రపంచం అనే ఇటువంటి ప్రపంచంలో డబ్బు కన్నా అభిమానుల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని ఎన్నో అడ్వర్టైజ్మెంట్లని వదులుకున్న ప్రభాస్ గారి గొప్పతనం గురించి, అలాగే దాన ధర్మాల్లో ప్రభాస్ గారి గొప్పతనం గురించి, ధైర్య సాహసాల గురించి ఈ బుక్లో చెప్పడం జరుగుతుంది. చివరగా జెన్యూన్ వ్యక్తుల యొక్క లక్షణాలను తెలుసుకుందాం. జెన్యూన్ వ్యక్తులు మంచి లిజనర్స్గా ఉంటారు. వారు ఇతరులు చెప్పే దానిపై ఆసక్తి కలిగి ఉంటారు. జడ్జ్ చేయకుండా వినడానికి సిద్ధంగా ఉంటారు. వారు సంభాషణకు అంతరాయం కూడా కలిగించరు. అలాగే ఆధిపత్యం కూడా చెలాయించరు. బదులుగా వారు ఆలోచనాత్మక ప్రశ్నలు అడుగుతారు మరియు అర్థవంతమైన సంభాషణలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే మరొక లక్షణం కూడా ఉంది, వారు ఇతరులకు హాని కలిగించడానికి ప్రయత్నించరు. వారు తమ తప్పులను లేదా బలహీనతలను అంగీకరించడానికి భయపడరు. వారు రిస్క్ తీసుకోవడానికి, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు. జెన్యూన్గా ఉండడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. దీనికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ మరియు ఆత్మ పరిశీలన ఎంతో అవసరం. సో ఫైనల్లీ నేను చెప్పేదేమంటే, ప్రభాస్ గారిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అంత గొప్ప స్థాయిలో ఉంటున్నాడు. సో మనం అన్నీ కాకపోయినా అట్లీస్ట్ కొన్నైనా పాటించడానికి ప్రయత్నిద్దాం. ఈ బుక్ని 1 అవర్లో కంప్లీట్ చేయగలుగుతారు ఎవరైనా. సో మీరు కూడా ఈ బుక్ చదువుతారని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.